తెలంగాణలో సోమవారం రోజు విచిత్ర వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగండ్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్, హైదరాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. అటు వర్షాలు, భూకంపనలతో ఆయా ప్రాంతాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తెలంగాణలో సోమవారం రోజున ఆందోళనకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు గర్జిస్తుండగా మరోవైపు భూమి కంపిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం రోజు మధ్యాహ్నం వరకు బాణుడు నిప్పుల వర్షం కురిపించగా ఇక సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో వర్షం పడింది. ఉరుముల మెరుపులతో వరుణుడికి మేఘాలు గట్టిగా ఎలివేషన్ ఇచ్చాయి. అంతేనా, బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తుంటే నేను కేవలం వాన కురిపిస్తే ఇలా అనుకున్నాడో ఏమో, వడగండ్ల వానతో విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భూప్రకంపనలు జనాలను మరింత భయాందోళనకు గురిచేశాయి. భూప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 3 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో మొదలైన వర్షం మెల్లగా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్లుగా మారి బీభత్సం సృష్టించింది. గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడినట్టు తెలుస్తోంది. అటు వర్షం తగ్గక ఇటు కరెంటు లేక జనాలు ఇక్కట్లు పడ్డారు. కొమరంభీం జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. మధ్యాహ్నం బగబగా మండిన ఎండ ఒక్కసారిగా చల్లబడి ఆకాశం నల్లగా కమ్ముకుంది. ఆ తర్వాత మిన్ను విరిగి మీద పడ్డట్టుగా భీకరమైన ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, పంజాగుట్ట, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సరిగ్గా ఆఫీసుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షంతో ఉక్కిరిబిక్కిరి కాగా ఇదే నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో చినుకు కూడా రాలకపోవడం గమనార్హం. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతుండగా ఆ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. క్యూ న్యూస్ లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.